ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ ఆల్రౌండర్ మహ్మద్ నబీపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా పరుగులు చేసిన నబీపై రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశాడు. ఆఫ్ఘనిస్తాన్తో బుధవారం బెంగళూరు వేదికగా జరిగిన 3వ టీ20లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆశాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ డబుల్ సూపర్ ఓవర్కు దారితీయగా రవి బిష్ణోయ్ సంచలన బౌలింగ్తో టీమిండియా విజయం సాధించింది. అయితే తొలి సూపర్ ఓవర్ అనంతరం మహ్మద్ నబీ, రోహిత్ శర్మ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖేష్ కుమార్ వేసిన ఈ ఓవర్ చివరి బంతిని ఆడటంలో నబీ విఫలమయ్యాడు. వెంటనే అతను క్విక్ సింగిల్కు ప్రయత్నించగా వికెట్ కీపర్ సంజు శాంసన్ రనౌట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అతను విసిరిన బంతి నబీ ప్యాడ్స్ను తాకి లాంగ్ ఆన్లో ఉన్న విరాట్ కోహ్లీ వైపు దూసుకెళ్లింది. దాంతో నబీ మరో 2 పరుగులు పరిగెత్తాడు. సంప్రదాయం ప్రకారం బంతి బ్యాటర్కు తాగినప్పుడు పరుగులు తీయకుండా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తారు. కానీ అది సూపర్ ఓవర్ కావటం, ఉద్దేశపూర్వకంగా బంతికి తాను అడ్డు రాలేదనే ఆలోచనతో నబీ అదనంగా 2 పరుగులు తీశాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రోహిత్ శర్మ నబీతో పాటు అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. విరాట్ కోహ్లీ సైతం అతనికి మద్దతు తెలిపాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో పలుమార్లు రోహిత్ సహనం కోల్పోయాడు. తాను బ్యాటింగ్ చేసే సమయంలో బ్యాట్ తాకి బౌండరీకి వెళ్లిన బంతిని బైస్గా ప్రకటించడంతో ఫీల్డర్ వీరేంద్ర శర్మను నవ్వుతూనే నిలదీశాడు. ఆ తర్వాత ఓ నోబాల్ విషయంలోనూ అంపైర్ల నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ముఖేష్ కుమార్ వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతిని వైడ్గా ప్రకటించడంపై కూడా రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. బ్యాటర్కు ముందు జరిగాడని, బంతి వైడ్ లైన్ మీదుగా వెళ్లిందని వాదించాడు. అంపైర్లపై రోహిత్ అసహనం వ్యక్తం చేసిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే ధోనీలాగే రోహిత్ కూడా కెప్టెన్ కూల్ అని అందరూ భావించారు. కానీ ఇండియా కెప్టెన్సీ తనకు వచ్చిన తర్వాత నుండి రోహిత్ ప్రశాంతతను కోల్పోయి సొంత ఆటగాళ్లు, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో పాటు ఇప్పుడు అంపైర్లపైన కూడా సీరియస్ అవుతున్నాడు.